మీరు చాలా సందర్భాల్లో అమెరికా వెళ్ళినప్పుడు కానీ మామూలుగా అందరూ గురువులు ఆర్థికంగా ఎదగాలి, లేకపోతే ఇంకో రకంగా ఎదగాలి అని చెప్తుంటారు. మనిషికి ప్రాణం అంత ముఖ్యమో శాంతి కూడా అంతే ముఖ్యం అని చెప్పారు. శాంతి యొక్క ముఖ్య నీడ్ ఏంటి సమాజానికి? ఎవడు బతుకులు వాడు బతుకుతున్నప్పుడు సమాజంలో శాంతి శాంతి అని చాలామంది చెబుతున్నారు. అది దాని అవసరం ఏముంది ఇప్పుడు ప్రస్తుత ప్రపంచానికి? అది శాంతియే విశ్వశాంతికి బేస్, పునాది. శాంతి లేకపోతే ఏది లేదు, ఏది సాధించలేము. ఉదాహరణకి మనశ్శాంతి లేదు ఒక వ్యక్తికి. మనశ్శాంతి లేని వ్యక్తి మనసులో వచ్చిన వికృతమైన ఆలోచనలకి తద్వారా ఆలోచనల ద్వారా అతను చేసేటువంటి పనుల వల్ల ప్రపంచమంతా అస్తవ్యస్తమైపోతున్నది. ఒక గృహంలో, ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి యొక్క మనస్సుకి శాంతి లేకపోతే, అశాంతితో ఉంటే, ద్వేషంతో, ఈర్ష్యతో, అసూయతో తద్వారా వచ్చినటువంటి ఆ వికృతమైన ఆలోచనలతో అతడు తను నాశనం చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని పతనం చేసుకుంటున్నాడు, ప్రపంచానికి ఒక క్వశ్చన్ మార్క్గా తయారై ఒక టెర్రరిస్ట్గానో, ఒక విద్రోహిగానో, లేకపోతే తనను నాశనం చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి వ్యక్తిగానో తయారవుతున్నాడు. అది యథార్థమైన సత్యం. ప్రపంచంలో ఎక్కడ ఏ వికృతమైన చేష్ట జరిగినా, ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక ప్రపంచానికి కీడు చేసే సంఘటన జరిగినా దానికి కారణం ఒక వ్యక్తి యొక్క మనసులో శాంతి లేకపోవటం వల్ల, అశాంతితో కూడి ఆ అశాంతి వల్ల ద్వేషము, పగ, ప్రతీకారము ఏదో ఒకటి ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియకుండా చేసే పనుల వల్ల అస్తవ్యస్తమైపోతున్న పరిస్థితులు చాలా ఉన్నాయి. ఉదాహరణకి గ్రేటెస్ట్ కంట్రీ, బిగ్గెస్ట్ కంట్రీ, పవర్ఫుల్ కంట్రీ అని చెప్పుకుంటే అమెరికాలో ఒక ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు వెళ్తుంటే టీచర్ పాఠాలు చెబుతున్నటువంటి క్లాస్ రూమ్లో ఒకడు ప్రవేశించి విపరీతంగా ఒక 10 మందినో 15 మందినో చంపేస్తున్నాడు, టీచర్ సహా. జరిగిన సంఘటన నేను చెబుతున్నది. ఏమిటంటే ఏమీ లేదు కారణం. వాడేదో ఆ కుటుంబంలోనో లేకపోతే ఇతరత్రనో ఏదో సంఘటన జరిగితే తద్వారా మనస్సులో శాంతి పోగొట్టుకుంటే మనస్సు డిప్రెషన్లోకి వచ్చేటప్పటికి ఆ డిప్రెషన్ వల్ల వచ్చినటువంటి హరికేన్, సైక్లోనే ఇది. సముద్రంలో కూడా ముందు డిప్రెషన్ ఏర్పడుతుంది. డిప్రెషన్ ఏర్పడిన తర్వాత అది వాయుగుండంగా అవుతుంది. ఆ వాయుగుండంగా తుఫానుగా మారుతున్నది. తుఫానుగా మారి వచ్చి తీరాన్ని దాటి అక్కడ కొంచెం విధ్వంసం చేసిన తర్వాత, కొంచెమో ఎక్కువగా విధ్వంసం చేసిన తర్వాత తెల్లబడుతున్నది, మళ్ళీ వెనక్కి పోతున్నది, మళ్ళీ అది వాయుగుండంగా మారుతున్నది, మళ్ళీ అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాశనం అయిపోతున్నది. ఇది సైంటిఫికల్ ట్రూత్. కాబట్టి శాంతి వద్దంటే శాంతి ఎందుకు? ఎవరికి వాళ్ళు బతుకుతున్నారు, ఎవరికి వాళ్ళు బతకడం కాదు కావాల్సిందే, ఎవరికి వాళ్ళు అశాంతిగా బతకడం కావాల్సింది కాదు, శాంతిగా బతకాలి. ఎవరికి వాడు చక్కగా నవ్వుతూ సంతోషంగా జీవించాలి, అందరినీ సంతోషంగా ఆనందంగా ఉండేట్టు చేయాలి. ఈ ప్రపంచాన్నే ప్రశాంతి నిలయంగా మార్చుకోవాలి. అశాంతిని రేపే వ్యక్తి కూడా, యుద్ధాలను ప్రేరేపించే వ్యక్తి కూడా చివరికి ఏం కోరుకుంటున్నాడు? శాంతే కోరుకుంటున్నాడు. శాంతి లేకపోతే జీవనం లేదు. శాంతి కావాలి. శాంతి కావాలంటే మనసులో వైబ్రేషన్స్ పోతుంటాయి. ఆ వైబ్రేషన్స్ అన్నిటినీ కూడా చక్కగా కంట్రోల్లో పెట్టే వివేకం కావాలి. వివేకం కావాలంటే వివేకాన్ని అందించేటువంటి, జ్ఞానాన్ని అందించే గురువు కావాలి. ఆ గురువు కావాలి కాబట్టి భారతదేశం సనాతన ధర్మం గురుస్థానానికి ఉన్నటువంటి ఎంతో విలువ ఇచ్చింది గురువుకి. ఆ గురు సాంప్రదాయాన్ని ఇచ్చింది మనకి. ఆ గురు సాంప్రదాయమే దత్త సాంప్రదాయం. విశ్వగురు సాంప్రదాయమే దత్త సాంప్రదాయం. దత్త సాంప్రదాయం అంటే ఒక శక్తి కాదు, అది ఒక వ్యక్తి కాదు. వ్యక్తి లోపల ఉన్న శక్తికి మూలమైన విశ్వశక్తి. అది శక్తికి మూలమైన విశ్వశక్తి. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ ఏంటంటే శాంతి ఉండాలి. శాంతి అనేటువంటిదే బేసు.
ఒక గృహం ఆనందంగా సంతోషంగా ఉన్నదంటే ఏముంటే శాంతి ఉంటే. ఒక మనిషి చక్కగా హుషారుగా ఉన్నాడంటే శాంతి ఉంటే. ఒక దేశం భారతదేశం ఉంది ప్రశాంతంగా ఉంటే శాంతిగా ఉంటే అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. శాంతి లేకపోతే అక్కడికి వెళ్ళటానికి కూడా మనం ఇష్టపడం. హైదరాబాదే ఉంది, కర్ఫ్యూ పెట్టారు, శాంతి లేదు, ఎవరు వస్తారు? లేదు, అలజడులు ఉన్నాయి, అశాంతిగా ఉంది. ఒక్క ఇండస్ట్రీ వచ్చి ఒక ఇండస్ట్రీ పెడతాడా? లేదు. శాంతి మూలం, శాంతి కావాలి. అందుకే మన వాళ్ళు సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ఓం శాంతి 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 అని చెప్పి సందేశం ఇచ్చారు, కానీ ఇంకోటి ఇవ్వలేదు. శాంతి అనేటువంటిది బేస్. శాంతి అనే బేస్ మీదనే, పునాదుల మీదనే మనం అంతా కూడా మన యొక్క గృహం యొక్క, మన యొక్క వంశం యొక్క, మన కుటుంబం యొక్క నిర్మాణం చేసుకోవాలి. ఆనందకరమైన భవనాన్ని నిర్మించుకోవాలి. జాతి నిర్మాణం కూడా దాని మీదే వస్తుంది. కాబట్టి శాంతి అనేది ముఖ్యము. శాంతిని విస్మరించకూడదు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అగ్రదేశాల యొక్క నాయకులు కూడా శాంతిని విస్మరిస్తున్నారు. కాబట్టి ఆక్రమించుకోవాలి ఇతర దేశాలని, మన యొక్క ఆధిపత్యం ఉండాలని ఆ యొక్క తపన తాపత్రయంతో అశాంతిని రేకొట్టిస్తున్నారు. చక్కగా అశాంతిమయం చేస్తున్నారు. దేశాన్ని కబలించడం కాదు. భారతదేశం యొక్క లక్ష్యం దేశాలని కబలించడం కాదు, దేశాలని కలపటం. యునైట్ వేరు, దాన్ని లోబరుచుకోవటం వేరు, కలుపుకోవటం వేరు, కలపటం వేరు. ఇప్పుడు ఒక్కొక్కరి ఐడియాలజీ ఒక్కొక్క రకంగా ఉంది. ఒకరు జాతి అని, ఒకరు ప్రాంతం అని, ఒకరు ఇంకొక మతం అని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విభేదాలు. ఒక్క దాంట్లోకి వచ్చేసరికి మళ్ళీ ఎన్నో కోణాలు. ఇట్లా విభేదమైనటువంటి ఐడియాలజీతో ప్రపంచం బతుకుతున్నప్పుడు వీళ్ళు కలిసేది ఎప్పుడు, కలిసి వసుదైక కుటుంబంగా మారేది ఎప్పుడు, మారి శాంతి అనేది ఎప్పుడు వస్తుంది? అలా శాంతి రావాలంటే వీళ్ళందరూ ఎట్లా కలవాలి? మంచి 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 ఫస్ట్ క్లాస్ రెండు క్వశ్చన్ వేస్తాం, మంచి క్వశ్చన్ వేస్తాం. ఇప్పుడున్న ప్రపంచం యొక్క పరిస్థితికి చక్కటి ఒక అద్దంలో చూపించినట్టుగా చూపిస్తూ నువ్వు అడిగావు, మంచి ప్రశ్న అడిగావు. ఒక చిన్న కథ చెబుతా, ఉదాహరణగా కథ నేను సృష్టించింది. సముద్రంలో ఓడపోతుంది. అది సముద్రం, మహాసముద్రం, ఓషన్, ఓడపోతున్నది. ఆ ఓడలో అందరూ ఉన్నారు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరూ ఎవరెవరి గదుల్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు రూమ్ ఇస్తారు, రూములో వాళ్ళు ఉంటారు. లేకపోతే రూమ్ కాకపోతే ఒక 2-3 రూములు కలిసినటువంటిది ఇస్తారు, సూట్ లాగా, దాంట్లో ఉన్నారు. అయిపోయి మధ్యలో ఖాళీ వచ్చినప్పుడు ఒక గంట ఏదో ఖాళీ వస్తుంది, 2 గంటలు, అక్కడ భోజనం చేయడానికి, టిఫిన్ చేయడానికి, అల్పాహారం తీసుకోవడానికి క్యాంటీన్ లాంటిది ఉంటుంది. అక్కడ వచ్చి కూర్చొని అది తీసుకొని మాట్లాడుకుంటూ కాలక్షేపం చేస్తారు. ఇలాగ మాట్లాడుకుంటూ ఎవరు, హూ ఆర్ యూ, విచ్ కంట్రీ యూ బిలాంగ్, ఇలా అడిగాడు. నేను ఫలానా, నేను ఇండియాని, నేను అమెరికస్తుని, నేను రష్యా దేశస్తుని, నేను క్రిస్టియన్ని, క్రైస్తవ మతం నాది, క్రిస్టియన్ నమ్ముతాను, నేను హిందూ మతము నాది, రాముడిని కృష్ణుని నమ్ముతాను, నేను మహమ్మద్, ఇట్లా వెళ్ళి చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. చివరికి వచ్చేటప్పటికి మాదిది. ఎవరి మతం గురించి గొప్పదనం వాళ్ళు, ఎవరి దేశం గురించి గొప్పదనం వాళ్ళు, ఎవరి జాతి గురించి గొప్పదనం వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళ నాయకులందరినీ కూడా చెప్పేశారు. మేమే గొప్ప అనుకుంటూ, మేం గొప్ప, మా మతం గొప్ప, మా కులం గొప్ప, మా దేశం గొప్ప అనుకుంటూ చివరికి ఆర్గ్యూ చేస్తూ, ఆర్గ్యూ కాస్త ఫైట్ అయిపోయి, ఫైట్ కాస్త బ్యాటిల్గా మారి ఆయుధాలు కూడా తీసుకొని పోట్లాడడానికి రెడీ అయినారు చంపుకోవడానికి. ఎంబడే ఇక్కడే జాగ్రత్తగా వినండి, పెద్ద నవ్వు వినిపించింది, నవ్వు, లాఫ్. చూశారు, ఎంత ఇటు చూస్తలేదు, పైకి చూశారు. పైకి చూసేటప్పటికి రాముడు, కృష్ణుడు, అల్లా, క్రిస్టు, బుద్ధుడు, నానక్, వీళ్ళ మొత్తం అంతా అన్ని మతాల యొక్క ప్రవక్తలంతా కూడా, మహాత్ములు, యోగులు, సిద్ధపురుషులంతా కూడా సమైక్యమై ఇక్కడ ఉన్నారు. అల్లా మాలిక్, కనిపించావు నువ్వు నాకు, ఏమిటి క్రిస్ట్, వాళ్ళ మత ప్రవక్తలకి, ఆరాధ దైవాలకి, యోగులకి నమస్కారం చేస్తున్నాను. వీళ్ళు ఉండి, ఏంటి మీరు ఇంత కలిసి వచ్చారు, ఇంత కలిసి వచ్చి మాకు ఏం కనిపిస్తున్నారంటే, ఏం చేస్తాం, మీరు మమ్మల్ని రప్పించారు, ఎందుకు మీరు పోటాడుకుంటున్నారు, మేమంతా కలిసి రావడానికి కారణం మీరు పోట్లాడుకోబట్టి, ఇట్లా విధంగా మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారు, ఆగండి, తర్వాత పోట్లాడుకుందరు కానీ కింద చూడండి అన్నారు. వాళ్ళంతా కింద చూశారు. కింద చూస్తే ఆ షిప్కి హోల్స్ పడి ఉన్నాయి, హోల్స్లో నుంచి నీరు వస్తున్నది.
చూసారా కింద చూడండి, ఇంకాసేపు మీరు ఇలాగే పోట్లాడుకుంటూ ఉంటే ఆ ఓషన్లో ఉన్నటువంటి నీరంతా పైకొచ్చి ఈ బోడ కాస్త పోతుంది. పోట్లాడడానికి మీరుండరు, నా మతం గొప్ప, నా కులం గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పడానికి మీరుండరు, ఎవ్వరు ఉండరు. ఎవ్వరు లేకుండా మొత్తం నాశనం చేసుకుంటారా మీరు? మిమ్మల్ని మీరు బాగు చేసుకుంటారా? మిమ్మల్ని మీరు చెప్పడానికే మేమంతా కలిసి వచ్చి, మేమంతా ఒకటే, మేమంతా కలిసిపోయినారు, ఒక్క వెలుగే కనిపించింది, ఒకటే కనిపించింది, మేమంతా ఒకటే, మీరెందుకు పోట్లాడుకొని మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారయా? చూడండి, ఎప్పుడైతే ఈ కింద ఈ ప్రమాదం, పెద్ద ప్రమాదం చూశారో, వాళ్ళని మొత్తాన్ని నాశనం చేసే పరిస్థితిని చూశారో, ఇవన్నీ మర్చిపోయినారు. అల్లాని మర్చిపోయినారు, కృష్ణుని మర్చిపోయినారు, రావణ్ణి, కృష్ణుని అందరినీ మర్చిపోయినారు. దీని గురించి వచ్చి ఒకళ్ళొకళ్ళు కలిసి, ఒకళ్ళకొకళ్ళు భుజాలు కవలించుకొని దగ్గరికి చూసుకొని, ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ, ఒకళ్ళు అవి తీసుకొచ్చి, ఒకళ్ళు ఇవి తీసుకొచ్చి, వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ తీసుకొచ్చి మొత్తం కలిసి దాన్ని పోడ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, చేసి ఆపారు. నీవు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. ఎప్పుడున్నావు? పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు తెలిసి వస్తుంది. ఆ స్థితి వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ అస్తవ్యస్తమైనటువంటి స్థితిని మనం తెచ్చుకుంటున్నది ఏందే, మనం క్రియేట్ చేసుకుంటుంది. భగవంతుడు క్రియేట్ చేసింది కాదు, ప్రకృతి క్రియేట్ చేసింది కాదు. ప్రకృతిలో జోక్యం చేసుకుంటున్నాం కాబట్టి ప్రకృతి వికటిస్తే జరిగేవి ప్రకృతి వైపరీత్యాలు, దాన్ని పక్కన పెడదాం. ఇది మనం చేసుకుంటుంది. అటు పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు, ఇక మనం ఉండము అనుకున్నప్పుడు అందరూ కలుస్తారు. ఇంకొకటి చెప్తాను ఉదాహరణకి. భారతదేశంలో అన్ని మతాలు, అన్ని రాష్ట్రాలు, నువ్వు ఇందాక చెప్పావు నా ప్రాంతం గొప్పది. రాజకీయ నాయకులు స్వలాభం కోసం, స్వార్థంతో ఇంకో దానికోసం అని ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు, మతాన్ని రెచ్చగొడుతున్నారు, కులాన్ని రెచ్చగొడుతున్నారు. అసలు మనం ఈ మతాన్ని, కులాన్ని డే టు డే లైఫ్లో పాటిస్తున్నామా? నిన్నే ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ అబ్బాయికి, అంటే నువ్వు పెద్దవాడుకో, నీకు 80 సంవత్సరాలు వచ్చి పోయనుకో, మీ అబ్బాయి ఉన్నాడు, మీ మనవాడు ఉన్నాడు, అపెండిసైటిస్ వచ్చింది. ఏమని చేస్తావు? ఎఫిషియెంట్ సర్జన్ ఎవరయ్యా ఇక్కడ అని చెప్పి ఆలోచిస్తావు. అది జాన్ కావచ్చు, రఫీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. ఎవరు ఎఫిషియెంట్ సర్జన్ అతని దగ్గర తీసుకెళ్తున్నావు, కానీ మీ చుట్టమే 10 మందిని ఎగరగొట్టాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళవుగా. ఇల్లు కట్టుకోవాలి, ఎవరు ఎఫిషియెంట్ కాంట్రాక్టర్, మేస్త్రి ఎవరు, రాక్ బెండింగ్ ఎవరు, ఎఫిషియెంట్ ఎవరు అని ఎఫిషియెన్సీని చూసుకొని నువ్వు ఉపయోగిస్తున్నావు, కానీ మీ కులం వాడని కాదుగా. అవునా కాదా చెప్పాడు? అవును. నువ్వు ఒక క్రిస్టియన్ పెట్టినటువంటి షాప్కి వెళ్తున్నావు, బట్టల షాప్కి, ఒక మహమ్మదీయుడు పెట్టిన బట్టల షాప్కి వెళ్తున్నావు, ఒక రెడ్డి గారు పెట్టింది, చౌదరి గారు పెట్టింది, లేకపోతే ఎవరు పెట్టినా వెళ్తున్నావు. నీకు బాగా మంచిది ఎక్కడొస్తుందో అక్కడ తీసుకుంటున్నావు, ఉపయోగించుకుంటున్నావు. నిత్య జీవితంలో ఎవ్వరూ కూడా మతాన్ని, కులాన్ని, భేదాలు పాటించడం లేదు. ఇది నిజమైన సత్యము, గ్రహించండి. అవునా కాదు మీరే చూసుకోండి. భారతదేశం ఇంత విభేదాలుంటే, చైనానో పాకిస్తానో ఏదో, చైనా అటాక్ అయిందనుకోండి, ఏం చేస్తున్నావు? వీఆర్ ఇండియన్స్ అంటాం. వీఆర్ ఓన్లీ వన్, వీఆర్ ఆల్ ఇండియన్స్ అంటున్నావా? అది ఒక జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని విను, చెప్పు అందరికీ. ఎందుకు ఇంత విపరీతమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే, అలా వస్తేనే కానీ మనం కలవం, కలిస్తేనే కానీ శాంతి రాదు, శాంతి వస్తే కానీ ఆనందం రాదు, సంతోషం రాదు. నేను చెప్పింది కరెక్టే కాదో హృదయం మీద చేయి వేసుకొని మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి చక్కగా ఆలోచన చేయండి, మీకు తెలుస్తుంది. సత్యము 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 ముమ్మాటికి సత్యం.